అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఖలీఫా పండితుడు. బాగ్దాదు నగరాన్ని పాలించిన ఖలీఫాలలో ఆల్ మమూన్ గొప్ప పండిత పోషకుడిగా ఖ్యాతిగాంచాడు. ఆయన అర్హులైన పండితులను బిరుదు సత్కారాలతో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆల్ మమూస్ వారానికొకసారి సభ జరిపేవాడు. అందులో పండితులే కాక వివేకము వాక్చాతుర్యము కలవాళ్ళు కూడా పాల్గొనేవాళ్ళు. ఆ సభల్లో అనేక విషయాలను గురించి చర్చలు జరుగుతూ ఉండేవి. ఆ చర్చల్లో ఉద్దండులైన పండితులకు మాత్రమే అవకాశం ఉండేది. సభకు వచ్చిన సామాన్య ప్రజలకు ఆ చర్చల ద్వారా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగేది. ఒకనాడు ఖలీఫా పండిత సభ ప్రారంభిస్తుండగా ఒక కొత్తవాడు అక్కడికి వచ్చాడు. అతడు చర్చలు వినవచ్చిన సామాన్య ప్రజల్లో కాక సరాసరి పోయి పండితుల మధ్య కూర్చున్నాడు. చూపరులకు అతడేదో యాత్రికుడని తప్ప పండితుడనే అభిప్రాయం మాత్రం కలగలేదు. సభ ప్రారంభమయ్యింది. ఒక్కొక్కరు లేచి ఆనాడు సుల్తాను పండిత చర్చకు పెట్టిన విషయాన్ని గురించి మిగతా వారికి అర్థమయ్యేలా మాట్లాడసాగారు. పండితుల మధ్య ఉన్న కారణంగా కొంతసేపటికి కొత్తగా వచ్చిన వ్యక్తి వంతు వచ్చింది. అతడు లేచి చర్చింపబడుతున్న అంశాన్ని గురించి తన అభిప్రాయాన్ని స్వచ్ఛమైన భాషలో చక్కగా విపులీకరిస్తూ మాట్లాడాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఖలీఫా అతన్ని పండితులు కూర్చున్న మొదటి వరుసలో కూర్చోవలసిందిగా కోరాడు. అది ముఖ్యులైన పండితులు కూర్చునే స్థానం. కొత్త వ్యక్తి ఖలీఫా కోరిన విధంగానే ముందు వరుసలో వచ్చి కూర్చున్నాడు. తరువాత ఖలీఫా మరొక విషయాన్ని గురించి చర్చించవలసిందిగా కోరాడు. ఆ చర్చలో కొత్తగా వచ్చిన వ్యక్తి వంతు వచ్చినప్పుడు మొదటిసారి కన్నా అద్భుతంగా మాట్లాడి అందరికీ సంతోషం కలిగించాడు. పండితులతో పాటు సభికులు కూడా హర్షధ్వానాలు చేశారు. ఈసారి ఖలీఫా అతన్ని తన మంత్రుల మధ్య కూర్చోవలసిందిగా ఆహ్వానించాడు. ఆ తరువాత మరొక అంశాన్ని గురించి చర్చ మొదలయ్యింది. ఇందులో కొత్త వ్యక్తి తన లోకానుభవం వివేకం వాక్చాతుర్యంతో సభను మంత్రముగ్ధుల్ని చేశాడు. ఖలీఫా అతన్ని తన పక్కనే ఉన్న ఆసనం మీద కూర్చోవలసిందిగా కోరాడు. సభ ముగిసింది. ఖలీఫా పండితులందరికీ విందు ఏర్పాటు చేశాడు. విందు ముగియగానే ఒక్కొక్కరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొత్త వ్యక్తి కూడా వెళ్ళపోతున్నంతలో ఖలీఫా అతడి భుజం తట్టి, మీకు ప్రత్యేకంగా ఆతిథ్యం ఇవ్వదలిచాను, మనిద్దరం ద్రాక్షపానీయం తాగుదాం అన్నాడు. ఖలీఫా ఆజ్ఞ కాగానే అంతఃపుర దాసీలు రత్నాలు తాపిన 2 బంగారు పాత్రల నిండుగా పానీయాలు తీసుకొని అక్కడికి వచ్చారు. ఖలీఫా ఒక పాత్ర తీసుకొని రెండవ దాన్ని తీసుకోవలసిందిగా కొత్త వ్యక్తికి సైగ చేశాడు. కొత్త వ్యక్తి ఎంతో వినయంగా ఖలీఫాతో, ప్రభు, తమరు ముఖ్య పండితుల వరసలో నన్ను కూర్చోవలసిందిగా ఎందుకు కోరారు అని అడిగాడు. మీ వివేకం వాక్చాతుర్యం నాకు పరమానందం కలిగించాయి అన్నాడు ఖలీఫా. తరువాత తమ ప్రక్కన ఉన్న ఆసనంలో కూర్చోవలసిందిగా ఎందుకు కోరారు అని అడిగాడు కొత్త వ్యక్తి. మీ వివేకం వాక్చాతుర్యం నాకు పరమానందం కలిగించాయి అని జవాబిచ్చాడు ఖలీఫా మరొకసారి. అంటే నా వివేకం వాక్చాతుర్యం కారణంగానే నేను తమ దయకు అభిమానానికి పాత్రుణ్ణయ్యానన్నమాట. అయితే మరిప్పుడు వాటిని నా నుంచి ఎందుకు దూరం చెయ్యదలిచారు అని అడిగాడు కొత్త వ్యక్తి. మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు ఖలీఫా. ప్రభు, తమరు నాకిప్పుడు ఇవ్వచూపిన పానీయం ఉన్నదే, అది నాలో ఉన్న ఆ 2 మంచి శక్తులను సర్వనాశనం చేస్తుంది. వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది కదా. కనుక దయ ఉంచి ఆ పానీయం తాగకుండానే నేనిక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించండి అన్నాడు కొత్త వ్యక్తి.
ఖలీఫా ఆ జవాబు విని చాలా సంతోషించాడు. ఆయన అప్పటికప్పుడే ఆ పండితుడికి 1,00,000 వెండి నాణేలు, విలువైన దుస్తులు, ఒక జాతి గుర్రాన్ని బహూకరించాడు. ఆ తరువాత జరిగిన ప్రతి పండిత సభలోనూ ఈ కొత్త పండితుడికి ఖలీఫా ప్రధాన స్థానం ఇచ్చి ఎంతో గౌరవించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.